నా పేరు అశ్విత. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ప్లాస్టిక్ ఏకపాత్ర అభినయం చేస్తున్నాను. మొత్తం ఈ మానవ జాతిని నా సంచిలో వేసుకపోతా. బిస్కెట్లు, చాక్లెట్ల వాటి రూపంలోనే మీ ఇంటికి వస్తా. కూరగాయలైనా, స్వీట్లైనా, పాలైనా, పెరుగైనా ఏది కావాలన్నా నేనే ఆధారం. నేను లేనిది మార్కెట్ లేదు. చూసారా నా ప్రతాపం, చూసారా నా ప్రభావం. అలా అలా వస్తున్నా నన్ను చెత్త కుప్పలో విసురుతారా. నాకు అదే కావాలి, సరిగ్గా నాకు అదే కావాలి. రోడ్లపై ఉన్న సావరణాలు అవే నాకు స్థానాలు. ఇక్కడ నుండి, ఈ క్షణం నుండి, ఈ సమయం నుండి ఆ మానవత్వ జాతిని సమరవేగు మోగిస్తా. మీ పతనానికి నేను పని చేస్తా. ఒక 100 ఏళ్ల మనిషిపై కొన్ని 100 ఏళ్ల పతం సాధిస్తా. మీ పతనానికి నేను పని చేస్తా. ట్రైన్లో ఉన్నా, పెంటలున్నా, ఎక్కడున్నా నశించను, సహించను. నాతోటి నేస్తాలైన ఈగలకి, దోమలకి చక్కటి చికరాన్నవుతా, ఒక తోడునవుతా. మీరే ప్లాస్టిక్ వాడద్దంటున్నారు, కానీ మీరే ప్లాస్టిక్ వాడుతున్నారు. అందుకే వేమన కవి ఇలా అన్నారు, చూసారా నా ప్రతాపం, చూసారా నా ప్రభావం. థ్యాంక్ యూ.